6 మంత్స్ బ్యాక్ నాకు యాంగిల్ సర్జరీ అయింది. 45 డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్. చాలామంది ఏం చెప్పారంటే, ఈ టైంలో నువ్వు వెయిట్ గెయిన్ అవుతావు, ఫ్యాట్ గెయిన్ అవుతావు అన్నారు. అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 45 డేస్ తర్వాత నేను చూసుకుంటే నా వెయిట్ ఆల్మోస్ట్ సేమే ఉంది. నా యాప్స్ కూడా కండిషన్లో ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను 2 మంత్స్ వరకు అసలు ఏం వర్కౌట్ చేయలేదు. నేను ఏం ఫాలో అయ్యానో మీకు చెప్తా. ఫస్ట్ థింగ్, ప్రోటీన్ ఇంటేక్. నా ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకున్నా. ఎందుకంటే ప్రోటీన్ మీ మజిల్ లాస్ని మినిమైజ్ చేస్తుంది. సెకండ్ థింగ్, నా క్యాలరీస్ మెయింటెనెన్స్లో ఉండేట్టు చూసుకున్నా. రెస్ట్లో ఉన్నా కదా అని నేను ఎక్స్ట్రా క్యాలరీస్ ఏం తినలేదు. కాప్స్ కూడా యాడ్ చేశా, ఎందుకంటే నా హీలింగ్కి, రికవరీకి, బాడీ ఎనర్జీ కావాలి కాబట్టి. కొన్నిసార్లు నేను చీట్ మీల్స్ కూడా చేశా. చీట్ మీల్స్ చేసిన రోజు రిమైనింగ్ డేలో నా క్యాలరీస్లో ఎంత ఉందో అంతే చేసేవాడిని. నేను చాలా ఇయర్స్ నుంచి కన్సిస్టెన్సీగా ట్రైనింగ్ చేస్తున్నా కాబట్టి నా మజిల్ రిటెన్షన్ కూడా హెల్ప్ అయి ఉండొచ్చు. ఈ జర్నీ వల్ల నాకు ఏమర్థమైందంటే, ఫిట్నెస్ అనేది ఓన్లీ ట్రైనింగే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ న్యూట్రిషన్. మీరు కూడా వర్కౌట్ చేయని పరిస్థితి రావచ్చు, ఇంజురీ అవ్వచ్చు, లైఫ్ బిజీ అవ్వచ్చు, ట్రావెలింగ్ అవ్వచ్చు, కానీ న్యూట్రిషన్ అనేది మీ చేతిలోనే ఉంది.